దేవరా తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న చిత్రం ప్రశాంత్ నీల్ మూవీ. కేజీఎఫ్ సిరీస్ అలాగే సలార్తో పాన్ ఇండియా వైడ్‌గా దర్శకుడు పాపులర్ అయ్యాడు. దాంతో ఎన్టీఆర్ 31 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరగా ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాతో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా మరొక మలయాళ స్టార్‌ని తీసుకున్నట్లు సమాచారం. మలయాళంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు టొవినో థామస్. ఇప్పటికే ఆయనను సంప్రదించగా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ హీరోయిన్‌గా రుక్మిణి వసంత నటిస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్, సలార్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా విడుదలయ్యి ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి. అలాగే ఈ కాంబో మూవీ 2026లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్‌తో సినిమా అనౌన్స్ చేశాడో ఆ ప్రాజెక్టు మీద అప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతుందా లేదా అంటూ ప్రశాంత్ నీల్ సైతం ఒక క్లారిటీ ఇవ్వడంతో వీరిద్దరూ కలిసి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కేజీఎఫ్, సలార్‌లకు మించి ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు, సోషల్ మీడియా మొత్తం ఒక వార్తను హైలైట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలను చాలా గొప్ప రేంజ్‌లో తీయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు. ఆయన సినిమాలు డార్క్ మోడ్‌లో ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.